క్రైస్తవ్యం మతం అయితే కాదు, మనందరినీ నిత్య జీవ మార్గంలో నడిపించాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఆ కారణాన్ని బట్టే ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, చెప్పండి, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. కానీ నేనే మతాన్ని అని యేసు ప్రభు ఎక్కడేం చెప్పారా? ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభుకి ఇంటెన్షన్ నీ మతం మార్చడం కాదు, నీ బ్రతుకు మార్చాలని, నీకు నిజంగా విడుదల ఇవ్వాలని. రాజమండ్రి దగ్గరలోనే కోరుకొండ అనే ప్రాంతం ఉంది. అక్కడ కెమికల్ ఇంజనీర్ ఉండేవాడు ఒక ఆయన. చాలా అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు, చాలా చక్కని ఉద్యోగం సంపాదించాడు. కానీ అతను ఒక బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, ఒక ఐగుప్తు లాంటి దాస్య గృహంలోకి వెళ్ళిపోయాడు. అదేంటో తెలుసా? హీ వాజ్ ఎ చైన్ స్మోకర్. సిగరెట్లు తాగుతుంటే ఒక్కదాన్ని వెంబడి ఇంకోటి వెలిగించేయాలి, గ్యాప్ రాకూడదన్నమాట. ఒక్కసారి అగ్గిపుల్ల వెలిగించడం లేదా లైటర్ వాడడం, ఇంకా అక్కడ నుంచి సిగరెట్ అయిపోతుంటేనే మరలా ఇంకో సిగరెట్ వెలిగించేసేవాడు. ఆ ఇల్లంతా కూడా ఎప్పుడు కూడా పొగ, సిగరెట్ పొగతో ఇల్లంతా నింపబడేది. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళందరూ దగ్గుతుండేవారు. తన భార్య పిల్లలు రోజు కాఫ్ చేయడమే. కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ ఇంజూరియస్ దెన్ యాక్టివ్ స్మోకింగ్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఆ పొగ త్రాగి వదిలిపెట్టేస్తాడు చూసారా, ఆ పొగ పీల్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ హాని జరుగుద్దట. ఎందుకంటే పొగ ఒక హాని, అది నీలోనికి వెళ్ళి నీ ఆ పరిస్థితులన్నీ కూడా తిరిగి లోపల నుంచి బయటకు వస్తుంది కదా, అది ఇంకా హాని. ఆ ప్యాసివ్ స్మోకింగ్ మోర్ ఇంజూరియస్. భార్య పిల్లలు భయంకరంగా వేదన పడుతున్నారు. నా భర్తను ఎవరు మారుస్తారన్న ఆలోచన. చేయని పూజలు లేవు, ఎక్కని కొండలు లేవు, చేయని నోములు లేవు, ఎన్నో కార్యక్రమాలు చేసింది నా భర్త మారాలని. కానీ భర్తలో మార్పు రాలేదు. ఒకసారి యేసు ప్రభు మాటలు విన్నాడు, జీవితాన్ని నిలబెట్టే మాటలు విన్నాడు, సత్య ప్రబోధనం విన్నాడు. బైబిల్లో దేవుని వాక్యానికి ఒక పదం వాడబడింది, ఏంటో తెలుసా? హితబోధ అన్నాడు బైబిల్లో. హితబోధ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరోగ్యవంతమైన బోధని, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే బోధ. ఆత్మ సంబంధంగాను, మానసికంగాను, శారీరకంగాను ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని మాటలు, మంచి మాటలు ఇవి. బైబిల్లో చెడ్డ మాటలు లేవు. మనుషుల్ని చెడ్డ విషయాల కోసం ప్రేరేపించే మాటలు బైబిల్లో లేవు. ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో, వాస్తవాన్ని గుర్తించాడో, ఐగుప్తు దాస్య గృహం నుంచి బయటకు రావాలని ఆశించాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ప్రభు విడుదలిచ్చాడు. ఈ రోజున అతని సాక్ష్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎవరైనా పొగ త్రాగుతుంటే వారి ప్రక్కన కూడా నిలబడలేడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వాట్ ఎ వండర్ఫుల్ డెలివరెన్స్. దేవుడిచ్చిన విడుదల ఎంత గొప్పది. బహుశా అతని జీవితంలో అది ఒక సమస్య అయి ఉండొచ్చు, నీ జీవితంలో మరొకటి ఉండొచ్చు, నీ జీవితంలో మరొకటి ఉండొచ్చు. ఒక రాంగ్ థింకింగ్ అయి ఉండొచ్చు, ఒక రాంగ్ యాటిట్యూడ్ అయి ఉండొచ్చు, ఒక గర్వ జీవితం అయి ఉండొచ్చు, ఒక అహంభావం అయి ఉండొచ్చు. తోటి సంఘ విశ్వాసులను ప్రేమించలేని, సన్మానించలేని దుర్బుద్ధి బహుశా నీలో ఉండుండొచ్చు. సేవకులను ఇబ్బందికరంగా మాట్లాడే ఆ వదరబోతులు ఉంటారు కొంతమంది, చూశారు? అలాంటి మనసు బహుశా నీలో ఉండుండొచ్చు. నోటికి ఎంతో అంత మాట్లాడాలని ఆలోచన, పుకార్లు పుట్టించడం కావచ్చు, వాటిని పనిగట్టుకుని ఎవరో జాబ్ ఇచ్చినట్టుగా స్ప్రెడ్ చేయడం కావచ్చు. ఇలాంటివన్నీ దుర్లక్షణాలు నీలో పెట్టుకుని దేవుని ఆరాధించాలని ఆశపడుతున్న నీ ఆరాధన నిజంగా దేవుని దగ్గరికి వెళ్తుందా? ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు విడుదల పొందాలి, నువ్వు దాని నుండి బయటకు రావాలి. నేను ప్రమాణం చేశాను, నా దగ్గరకు వచ్చే ఏ ఒక్కరిని కూడా ఐగుప్తు దాస్య గృహంలో ఉండనివ్వను, కనాను దేశంలో నడిపిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు, ప్రమాణం నెరవేర్చాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.